భగవానుడు చెప్తున్నాడు, అర్జునా, సత్వగుణం వలన సుఖాసక్తి, రజోగుణం వలన కర్మాసక్తి, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలను కలిగించి జీవుణ్ణి బంధిస్తున్నవి. ఆశ్చర్యం కదా అని. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఇది గీత నుండి 14వ అధ్యాయము 9వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అర్జున, సత్వగుణం వలన సుఖాసక్తి, రజోగుణం వలన కర్మాసక్తి, తమోగుణం వల్ల జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలను కలిగించి జీవుణ్ణి బంధిస్తున్నవి. ఆశ్చర్యం కదా. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. ప్రకృతి వల్ల పుట్టిన గుణాలతో జీవుడు బంధించబడుతున్నాడు. సత్వ, రజో, తమో గుణాలు త్రిగుణాలు. సత్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనది, ప్రకాశవంతమైనది అయినప్పటికీనూ ఆత్మను లౌకిక సుఖశాంతుల పట్ల ఆసక్తితోనూ లౌకిక పాండిత్యాసక్తితోనూ బంధిస్తుంది. నేను సుఖంగా ఉన్నాను, నేను పండితుడిని అనేటువంటి అభిమానాలు జీవాత్మకు లౌకిక సుఖంతో లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి ఆత్మ జ్ఞాన సాధనకు జీవన్ముక్త స్థితికి ప్రతిబంధకాలవుతాయి. రజోగుణం వల్ల విపరీత కోరికలు కలుగుతాయి. మనకు దొరకని విషయాల మీద కోరికలు కలగచేసి దొరికిన వాటి మీద అనాసక్తి కలగచేసి మరి ఏవేవో కర్మలు చేసేటట్టు చేసి జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించి వేస్తాయి. తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది. సోమరితనం, అతినిద్ర ముంచెత్తుతాయి. అజ్ఞానజనితమైన ఈ తమోగుణం అవివేకాన్ని కలిగచేసి ఆత్మ సత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుడిని బంధించి వేస్తుంది. పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. సంకెళ్ళు అనేవి బంగారంతో చేసిన, వెండితో చేసిన సంకెళ్ళే అవుతాయి కానీ ఆభరణాలు కాలేవు. అలాగే 3 గుణాలు కూడా ఆత్మను ఏదో ఒక విధంగా బంధించేవే అవుతున్నందువల్ల అన్ని గుణాలను అధిగమించి చివరికి నిర్గుణుడుగా మారాలి. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. మరి ఇది గీత నుండి 14వ అధ్యాయం 9వ శ్లోకం యొక్క భావాన్ని మనం గ్రహించాం. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, మరి గీతకు మూలమైన అర్జునుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.